కోడలు వంకర బుద్ధి గురించి నీ మేలు కోరి నేను చెప్తుంటే నా కూతుర్ని కొడతావేంటి? ఓర్పుని ఆభరణంగా చేసుకుని మా ఇంటి గౌరవాన్ని తన భుజాన వేసుకుని మోస్తున్నా నా కోడలు సహనం కోల్పోయిందంటే అవతల వాళ్ల మాటలు హద్దులు దాటుండాలి. నా కోడలు ఎంత గుణవంతురాలో నాకు తెలుసు. ఇంకొక్కసారి లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇంటి నుంచి బయటికి పంపించేస్తాను. హలో, ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. అమ్మా రాధిక, రాధిక. అత్తయ్య, ఏంటత్తయ్య? నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. అత్తయ్య నా మీద, ఇంటి కోడలిగా నా బాధ్యతల మీద అపరిమితమైన నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ ఇంటి గౌరవానికి నేను భంగం కలిగించకూడదు. నా వల్ల అత్తయ్య పరువుకు అప్రతిష్ట కలగకూడదు. ఏమండి, భోజనానికి రండి. ఇప్పుడు ఆకలిగా లేదు సుజాత. టైంకి భోజనం చేయకపోతే ఎలాగండి? పైగా మీరు మందులు కూడా వేసుకోవాలి. తింటాలే గాని నీతో కాస్త మాట్లాడాలి. ఏంటండి? ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ నా జీవితం చివరి అంచుకు చేరుకున్నట్టుగా అనిపిస్తోంది. ఈ భూమి మీద నాకెప్పుడు రుణం తీరిపోతుందో తెలియట్లేదు. అలా మాట్లాడకండి. మాట్లాడకుండా ఏం చేయను సుజాత. రాధికకి ఎలాగూ మంచి మొగుడు దొరికాడు. అత్తారింట్లో సుఖంగా ఉంది. మొన్న 16 రోజుల పండగ కూడా చాలా ఘనంగా జరిగింది. నేను రాలేకపోయినా బాధ కొట్టే మిగిలింది. తనంటే ఎలాగో అత్తారింట్లో ఉండక తప్పదు. కానీ ప్రియా అయినా నాతో ఉండొచ్చు కదా. మీ ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే ప్రియా తట్టుకోలేదని రాధికే దాన్ని రానివ్వడం లేదండి. అవునా? మంచి పని చేశారులే. భగవంతుడు నా కోరికలు తీరుస్తున్న కొద్దీ నాలో కొత్త ఆశలు పుడుతున్నాయి సుజాత. ఎంతైనా మనిషిని కదా. ఇప్పుడు మీకేం కావాలండి? ప్రియా కూడా ఓ మంచి సంబంధం చూసి తన పెళ్లి చేయాలనిపిస్తోంది. తన మెళ్ళో 3 ముళ్ళు పడే వరకు నాకు బతకాలనిపిస్తోంది. మీరలాంటి దిగులేం పెట్టుకోకండి. అన్నీ జరుగుతాయి. మీరు ధైర్యంగా ఉండండి. భోంచేద్దురుగాని రండి. ఏమండి?
ఏమైందమ్మా రాధిక? ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? మా అమ్మ ఫోన్ చేశారు. నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. అత్తయ్య గారికి చెప్పి వెళ్దామంటే ఫోన్ కలవడం లేదు. దాందే ఉందమ్మా, నువ్వు వెళ్ళు, నేను చెప్తాలే. సరే పిన్ని. అత్తయ్య గారు డ్రైవర్ని పంపిస్తానన్నారు. ఆ డ్రైవర్ వస్తే ఈ ఫైల్ ఇవ్వండి. నేను ఇస్తాలేమ్మా. నువ్వేదో కంగారుగా ఉన్నట్టున్నావు. జాగ్రత్తగా వెళ్ళమ్మా. థ్యాంక్స్ పిన్ని. రాధిక మన చేతికి ఈ ఆయుధాన్నిచ్చి హడావుడిగా వెళ్లిపోయింది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏమంటున్నావమ్మా? మీ అత్తయ్యకు పంపమని ఫైల్ ఇచ్చింది. పుట్టింటికి వెళ్తానని చెప్పమంది. ఆ రెండు నేను చెయ్యను కదా. దాంతో నా చెల్లెలికి తన కోడల మీద కోపం వస్తుంది. ఆ మాటకి మనం ఇంకొంచెం అర్జింపొస్తాం. సూపర్. చిన్నప్పుడు నీకు నేనే గోరు ముద్దలు తినిపించేవాడిని. మీ అమ్మ తినిపిస్తుంటే నువ్వు తినేదానివి కాదు. నేను తినిపిస్తూ ఉంటే కేరింతలు కొడుతూ తినేదానివి. నా కూతురికి నా చేతులతో తినిపించే చివరి అవకాశం అమ్మా ఇది. వయసులో నువ్వు ఎదుగుతున్న కొద్దీ నా మీద నువ్వు చూపించే ప్రేమకు కరిగిపోతూ ఇప్పటిదాకా రోజులు చాలా వేగంగా పరిగెత్తాయమ్మా. నా కూతుర్ని మీకు అప్పగిస్తున్నాను అంటే నా ప్రాణాన్ని మీ చేతుల్లో పెడుతున్నట్టేనమ్మా. పేరుకే నేను మనిషిని మా ఇంట్లో ఉంటాను తప్ప నా మనసు అంతా రేపటి నుంచి మీ ఇంట్లోనే ఉంటుంది. అన్న కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. ఏంటి అంత వెజ్ తెచ్చావు? ఈరోజు ఆ హోటల్ వాడికి శనివారం అంట, నాన్ వెజ్ చేయడంట, అందుకే వెజ్. తీసుకోండి. గెస్ట్లని తినమని చెప్పే పద్ధతి ఇదేనా? మేడం, మేడం గారు ప్లీజ్ తినండి. దట్స్ గుడ్. నువ్వు నా దగ్గరే ఓవర్ యాక్షన్ చేస్తావు కదా, చెప్తా నీ సంగతి.
ఇప్పుడేమైంది? స్కూటీ మీద నుంచి పడినప్పుడు చేతికి కూడా దెబ్బ తగిలింది. తినటం నా వల్ల కావట్లేదు. తినలేకపోతున్నాను అంటే సైలెంట్ గా ఉన్నారంటే. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? తినిపించాలా? అప్పుడప్పుడు భలే అర్థం చేసుకుంటారు మీరు. ఎస్, తినిపించండి. నేను తినిపించడం ఏంటి? అతిథులకు అన్నం తినిపిస్తే పుణ్యం వస్తుంది. అనుకున్నవన్నీ అవుతాయి. కాదని వదిలేస్తే శాపం తగిలి ఏ పని కాదు. అమ్మా తల్లి, నీ శాపనార్థాలు ఆపుతావా? తినిపిస్తాను. ఇదెక్కడ దొరికిందిరా బాబు నా ప్రాణానికి? మొత్తం కలుపు. కలుపుతా. మొత్తం కలిపి నోట్లో పెడతా. మంచికి మార్గాలు చూసుకోవాలి గాని తప్పించుకోవడానికి కారణాలు వెతుక్కోకూడదు. ఆ ఫైల్ సంగతి పక్కన పెట్టు. అసలు ఇప్పటి వరకు నువ్వెక్కడికెళ్ళావు? మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను అత్తయ్య. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళావా? నేను పద్ధతులకి పెద్దపీట వేస్తానని నీకు తెలుసు కదా. బయటికి వెళ్ళేటప్పుడు నాకొక మాట చెప్పాలని మర్చిపోయావా? అది కాదత్తయ్య, నేను రాధిక, నీ నుంచి నేను ఈ లక్షణాలు ఊహించలేదు. ప్రతిదీ క్రమం తప్పకుండా నువ్వు పాటిస్తావనుకున్నాను. అమ్మా, చూసావా నాన్నా, నేను కూతుర్లా చూసుకుంటున్నందుకు రాధిక నాకు విలువివ్వడం లేదు. ఇది కంప్లైంట్ కాదు. ఇలాంటివి నాకు నచ్చవని చెప్తున్నాను. అమ్మా, రాధిక తన పుట్టింటికి వెళ్ళేటప్పుడు నాతో చెప్పే వెళ్ళిందమ్మా. నీకు ఫోన్ చేసి చెప్పిందా? అవునమ్మా. ముందు నీకే ఫోన్ చేసిందంట. కలవకపోయేసరికి నాకు ఫోన్ చేసి నీకు చెప్పమని చెప్పింది. నేనున్న హడావుడిలో నేను నీకు కన్ఫర్మేషన్ ఇవ్వడం మర్చిపోయాను. చెప్పింది కదా. ఎవరికి చెప్తేనేమి, పద్ధతులు మిస్ కాకూడదు. అమ్మ రాధిక, నేనేదో నిన్నన్నానని కాదు. ఇలాంటి పట్టింపులు నేను బాగా పాటిస్తానని తెలుసు కదా. వాటికి అనుగుణంగా నువ్వు నడుచుకుంటే చాలు. ఏం లేదత్తయ్య. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు కుంటూ లోపలికెళ్ళటం నేను చూశాను. పైగా కాలికి కట్టు కూడా ఉంది. అయ్యో, చూసేసారా?
అదే అత్తయ్య, అదేదో సామెత ఉందే, మంచికి పోతే మంచికి పోతే మంచికి పోతే చెడెదురైనట్టు. ఆ అదే 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 జరిగింది నాకు. ఒక ఇడియట్ కి డబ్బులిద్దామని వెళ్ళి కాలికి దెబ్బ తగిలించుకొని వచ్చా. నీ కాలు నోరు ఊరికే ఉండవు కదా. అతయ్య, ముక్కుకి తాడు వేయడం అంటే ఏంటి? నీకు తగ్గవాణ్ణి చూసి నీ మెళ్ళో తాళి కట్టించటం. నాకు తగ్గోడు ఈ భూమండలంలోనే కాదు, భూమిలో వెతికినా దొరకడు. ఒకవేళ దొరికినా నీ చేతిలో వాడు చచ్చాడే. అతయ్య, వాడు కూడా ఇలాగే అన్నాడు. వాడా? ఎవడు వాడు? ఎవడో ఒకళ్ళే. ఇంతకీ నీకెలాంటి వాడు కావాలి? ఆజానుబాహుడే ఉండాలి, కళ్ళు విశాలంగా ఉండాలి, అతను చూసే చూపులో నేను చిక్కుకుపోయేంత ప్రేముండాలి. ఆ మాటలతో నేను పడిపోయేంత మైకముండాలి. అతని నడకలో ఆస్తికి ఎవ్వరైనా ధనవంతుడు కావచ్చు మామయ్య, కాని ఆప్యాయతకి మీలా ఐశ్వర్యవంతులు అరుదుగా ఉంటారు. నేను మీ అల్లుడిగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. రాధిక భర్త అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను. మీకు సరైన చిన్న అల్లుడిని కూడా అలాంటి వ్యక్తినే చూస్తాను. ప్రియాకి పెళ్లి చేయాలనుకుంటున్నారు నాన్న. అత్తయ్యకి ఇది చెప్పగానే ఆవిడే జీవన్సాథీ.com మ్యారేజ్ బ్యూరో పర్సన్ తో మాట్లాడారు. ఆడపిల్ల పెళ్లికి ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని, అన్నీ తానే చూసుకుంటానని మీకు చెప్పమన్నారు. అంత గొప్ప మనసున్న మనిషి నాకు వియ్యపురాలవ్వడం నిజంగా నా అదృష్టం. మీరు నిశ్చింతగా ఉండండి మామయ్య, నేను చూసుకుంటాను. అన్నయ్య, అన్నయ్య, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏంటన్నయ్య ఇది? నువ్వు ఒంటరిగా గెస్ట్ హౌస్ లో ఉండడం ఏంటి? అక్కడ నాన్న కూడా బాధపడుతున్నారు. ఇంటికి వెళ్దాం పదన్నయ్య. అన్నయ్య, నీలాంటి వాడిని దూరం చేసుకున్నందుకు ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు. తన గురించి ఆలోచిస్తూ నువ్వెందుకు అన్నయ్య నీ జీవితం నాశనం చేసుకుంటావు? వదిలేయచ్చు కదన్నయ్య. నేను ప్రేమించింది వదిలేయడానికి కాదమ్మా, రాధికే నా జీవితం, రాధికే నా సర్వస్వం. తనని ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను.
అందుకే తిరుగుతున్నానమ్మా. మా రూమ్ ముందు మిమ్మల్ని తిరగమని డాక్టర్ చెప్పడం ఏంటి? అంటే మామూలుగానే తిరగమన్నాడమ్మా. నేను అటు ఇటు తిరుగుతున్నాను. అంతేనమ్మా. మీరిద్దరూ మా రూమ్ లో ఏం చేస్తున్నారు? నీ గది చూద్దామని వెళ్ళాం. నా పర్మిషన్ లేకుండా నా గది చూడ్డానికి వెళ్ళడం ఏంటి? మీ బెడ్షీట్ బాగుందంటే చూద్దామని వెళ్ళాం. పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? మొదటి నుంచి మీరు ముగ్గురు చాలా తేడాగా ప్రవర్తిస్తున్నారు. అన్నీ చూస్తూ కూడా ఎందుకులే అని ఊరుకుంటున్నాను. ఇంకొకసారి ఇలా చేస్తే మాత్రం అత్తయ్య గారికి డైరెక్ట్ గా చెప్పాల్సి ఉంటుంది. వెళ్ళండి. వాళ్ళకెందుకమ్మా చెప్పడం? ఇంకొకసారి ఇలా చేయమమ్మా. వెళ్దాం, పదండి. పదండి. హలో జెంట్మెన్. హలో మిస్టర్ కైలాష్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? బాగున్నాను అని అబద్ధం చెప్పలేను, అలా అని బాలేను అంటూ నిజాన్ని దాచలేను. హ, ఎలా ఉన్నానో నాకే తెలియని సందిగ్ధంలో ఉన్నాను. ఇది మాత్రమే కరెక్ట్. మీ మాటలు అర్థం అవుతూ కానట్టుగా విచిత్రంగా ఉంటాయి జెంట్మెన్. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసినట్టు? మీ మీద నాకు ప్రేమ వచ్చింది మిస్టర్ కైలాష్. వాట్? నాకు నచ్చిన వాళ్ల మీద విపరీతమైన ప్రేమ కలిగితే ఆ ప్రేమ చచ్చే వరకు పోదు. సో నువ్వు గొప్ప ప్రేమికుడు అన్నమాట. అర్థం చేసుకున్నావు, అది చాలు. చెప్పండి జెంట్మెన్. ఈరోజు సాయంత్రం నువ్వు నా అతిథివి, తప్పకుండా రావాలి. ఈ రోజేనా? కుదరదేమో, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఇంకో రోజు కలుద్దామా? ఈరోజు మళ్ళీ రావాలంటే సంవత్సరం ఆగాలి. అంటే ఈరోజు నా పుట్టినరోజు. వావ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జెంట్మెన్. థ్యాంక్ యూ మిస్టర్ కైలాష్. ఈరోజు నా ఆత్మీయుడైన మీరొచ్చి నా ఆతిథ్యం స్వీకరించి నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తే తప్ప నా పుట్టినరోజు జరగదు. యాక్చువల్లీ జెంట్మెన్. వద్దు మిస్టర్ కైలాష్, కారణాలొద్దు. మీ మీటింగ్స్ ని నా కోసం పోస్ట్పోన్ చేసుకుని మీరు సతీ సమేతంగా వచ్చి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి. రైట్, నిజమే, కానీ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ జెంట్మెన్. ఇట్స్ ఓకే. నా లైఫ్ లో మీరు చాలా ముఖ్యమైన వాళ్ళు అనుకున్నాను. మీకు నాకంటే మీటింగే ఎక్కువ అనుకుంటే ఇట్స్ ఓకే మిస్టర్ కైలాష్, లివ్ ఇట్. నేను మిమ్మల్ని బలవంతం చేయను. అయ్యో, అలా అంటావేంటి జెంట్మెన్? నాకే కాదు, మా అమ్మ కూడా నిన్ను బాగా అభిమానిస్తుంది. షూర్, నేను తప్పకుండా వస్తాను. ఓకే.
వెయిటర్. హ్యాపీ బర్త్డే అమర్. Thank you. హ్యాపీ బర్త్డే అమర్. థ్యాంక్ యూ. ప్లీజ్ వెయిటర్ ప్లీజ్ తీసుకోండి. యా హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ. అవునరా మామా, నీ బర్త్డే ఈ రోజు కాదు కదా, 2 నెలల క్రితమే అయిపోయింది కదా. ఏయ్, నా పుట్టినరోజు నాకంటే ఎక్కువ నీకు తెలుసా? తాగడానికి వచ్చినది తాకెళ్ళు. అరే సీరియస్ అవగరా మామా. హ్యాపీ బర్త్డే టు యూ. సర్లే వెళ్ళు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్స్. మీరే వచ్చారు? మీ శ్రీమతి గారు రాలేదా? యాక్చువల్లీ తను రావడానికి రెడీ అయింది. సడన్ గా హెడేక్ రావడంతో ఆగిపోయింది. ఇట్స్ ఓకే. మా అక్క రాకపోతేనే నేను వచ్చాను కదా దేవదాస్. దేవదాసా? అది చాలా పెద్ద కథ జహాపన. మా ఇద్దరి మధ్యలో చాలా జరిగాయి. ఓ ఇప్పటికిప్పుడు చెప్పేది కాదు కానీ తర్వాత చెప్తాను. సరే వెళ్ళి కూర్చుని కాస్త రిలాక్స్ అవ్వండి. అమర్ ఫోన్ చేస్తున్నాడేంటి? నాకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక నువ్వు ఫోన్ తీయట్లేదు రాధిక. ఒక్కసారి ఫోన్ తీసి మాట్లాడు, ఆటోమేటిక్ గా నువ్వే నాకు సమాధానం చెప్తావు. తీ రాధిక. ఫోన్ తీ రాధిక. ఫోన్ లిఫ్ట్ చేసే వరకు చేసేలానే ఉన్నాడు. హలో. నా బర్త్డేకి నువ్వు వస్తావని గ్రాండ్ గా ఏర్పాట్లు చేసి నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు రాకుండా మీ శ్రీవారిని మీ చెల్లిని పంపావేంటి? నాకు వాళ్ళు కాదు ముఖ్యం, నువ్వు. అమర్, పిచ్చి పనులు చేయకు. ఏదో మనసులో పెట్టుకొని బర్త్డే ఏర్పాటు చేసావు. ఈ రోజు అసలు నీ బర్త్డేనే కాదని నాకు తెలుసు. ఓ, ఈ రోజు నా బర్త్డే కాదని నీకు తెలుసు అన్నమాట. తెలుసు. నీ బర్త్డే జూలై 13th. ఓ, దాట్ ఈజ్ మై లవ్ రాధిక. నా పుట్టినరోజు నువ్వు గుర్తు పెట్టుకున్నట్టుగా నా ఫ్రెండ్స్ ఎవ్వరూ గుర్తు పెట్టుకోలేదు. దీన్ని బట్టే నా మీద నీకెంత ప్రేమ ఉందో తెలుస్తుంది. అమర్, ఏంటిదంతా? మన ప్రేమ కథని
హరికథ బుర్రకథలా చెప్పాలి అనుకున్నాను. నువ్వే రాలేదు. రాధిక, నువ్వు మిస్ అయ్యావు. అమర్, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నీ భర్తకి, నీ చెల్లెలకి, ఇక్కడున్న గెస్టులందరికీ వినరా భారత వీరకుమార మా ప్రేమ గాథ అంటూ బుర్రకథలా చెప్పాలి అనుకున్నాను. నువ్వు కూడా ఉండుంటే బాగుండేది అనుకున్నా. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అమర్? అలా నువ్వు చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. నువ్వు నీ భర్త కైలాష్ విడిపోతారు. అమర్, ప్లీజ్ అమర్, వద్దు, నా మాట విను. రాధిక, ఇక్కడ అందరూ మన ప్రేమ కథ వినే టైం అయింది. సరే ఉంటాను, బాయ్. అమర్, 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 అమర్. ఏసీ మీ ఫ్రెండ్ మన ఇద్దరిని ఇన్వైట్ చేశానని చెప్పారు. ముందు రాకూడదు అనుకున్నాను, కానీ తర్వాత ఫీల్ అవుతారేమో, రాకపోతే బాగుండదేమోనని వచ్చాను.